ఈ లక్షణాలు మెదడులో కణితులకు సంకేతాలట. కొందరికి సాధారణంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. టాబ్లెట్ వేసుకోవడం లేదా పెయిన్ బామ్ రాసుకోవడం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే కొన్ని రకాల తలనొప్పులకు మాత్రం మెదడులో కణితులు కారణమై ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మన శరీరంలో కనిపించే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మెదడులో కణితులు ఎలా కారణమవుతాయో తెలుసుకుందాం. మెదడులో కణిత ఉంటే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు అది తీవ్రంగా, కొన్నిసార్లు సాధారణంగా ఉంటుంది. కొందరికి ఉదయం తలనొప్పి వస్తుంటుంది. ఈ సమస్య ప్రతిరోజు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మెదడులో కణితులకు కారణం కావచ్చని నిపుణులు చెప్తున్నారు. మెదడులో కణితులకు కారణంగా కొందరిలో వినికిడి శక్తి కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. కొందరికి మెదడులో కణితుల వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. కణిత కారణంగా మెదడులో ఒత్తిడి పెరిగి దాని ప్రభావం కంటి చూపునకు కారణమయ్యే ఆప్టిక్ నాడిపై పడుతుంది. ఫలితంగా కంటికి ఒక పక్కగా ఉండే వస్తువులు మసకగా కనిపించడం, రెండుగా కనిపించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ కణితులు జ్ఞాపక శక్తిపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే పైన చూపించిన లక్షణాలు మీలో కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం వేటూ న్యూస్ నుంచి తీసుకోవడం